భారత్ చేస్తున్నది అన్ఫెయిర్ అండి. అంటే ఇలాగ ఏ దేశము కూడా ప్రవర్తించకూడదు. చాలా చాలా తప్పులు చేస్తున్నారు ఈ భారతీయులు. ఇది ఎవరు చెప్తున్నారు? అమెరికాకు సంబంధించిన ఇద్దరు సెనేటర్స్. ఒక వ్యక్తి స్టీవెన్ డేనిస్ అంటారు, ఇంకొక వ్యక్తి కెవిన్ క్రెమిస్ అంటారు. ఇద్దరు సెనేటర్స్. ఏంటి? నార్త్ డెకోటా అనబడే ఒక ప్రాంతము, అలాగే మోంటానా. మీకు అమెరికాలో నివసించే వాళ్ళకి ఈ ప్రాంతాలు తెలిసే ఉంటాయి. సో వీటికి సంబంధించిన సెనేటర్స్ డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక ఉత్తరం రాస్తున్నారు. ఎప్పుడు? జనవరి 16, పోయిన శుక్రవారం. ఈ ఉత్తరంలో వీళ్ళు ఏమంటున్నారు అంటే, భారత్ చాలా చాలా దారుణాలు చేస్తున్నారు, మీరు ముందు ఇమీడియట్గా మోదీ గారితో మాట్లాడండి, మాట్లాడి ఈ విషయాలలో ఒక క్లారిటీ మాకు ఇవ్వండి, మా అమెరికా రైతులు చాలా చాలా కష్టాలు పడుతున్నారు, ఇది అన్ఫెయిర్. ఇప్పుడు నాకు మిత్రులు మెయిల్స్ పెడుతూ ఉంటారు, ప్రేమ్ గారు మీరు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని వాడు వీడు అంటున్నారు, అలాగే ఆ లూట్నిక్ని లూనాటిక్ అంటారు, ఇదంతా కరెక్ట్ కాదు కదా. అంటే మీరు కూడా ఒక డిప్లొమాటిక్గా మాట్లాడాలంటే వాళ్ళ భాష ఎలా ఉందండి మీరు గమనించండి. ఇది ఒక యుద్ధం అండి. ఈ యుద్ధం అంటే మీడియా యుద్ధంలో మీరు నేను కూడా ఉన్నాం. ఇప్పుడు మన వీడియోస్ని వాళ్ళు కూడా చూస్తారు. ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్, తెలుగు, తమిళ్, ఎవరెవరు మన గురించి ఏమేమి మాట్లాడుతున్నారు. ఇందులో మీకు ఫెయిర్గా ఏంటి, అన్ఫెయిర్గా ఏమిటి? ఈ కామర్స్ సెక్రటరీ లూట్నిక్, ఇతని స్థాయి ఎంత అండి? సరే కామర్స్ మినిస్టరే అనుకోండి, పీయూష్ గోయల్ స్థాయిలో అనుకోండి, ఏమన్నా డట్ మోదీ అంటారు. మీకు ప్రధాని నరేంద్ర మోదీ, దట్ మోదీ విల్ కమ్ టు అవర్ టేబుల్ అండ్ విల్ సే సారీ. ఇప్పుడు అన్నీ అయిపోయాయండి, అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు ఈ లూట్నిక్కి, ఒకసారి ఆ మోదీని ఫోన్ చెయ్యమను. సరే వీళ్ళు వచ్చి చెప్పారు, మోదీ గారు కూడా ఫోన్ చేశారు. చేస్తే ఏం చేస్తాడండి, నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ మీడియా అంటే బీబీసీ, న్యూయార్క్ టైమ్స్, బ్లూంబర్గ్ వీళ్ళందరూ ఉంటారు. దట్ మోడీ కాల్డ్ మీ, సే సార్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ రియలీ సారీ, నేను మీకు క్షమాపణ చెప్పాల్సిందే, పొరపాటు అయిపోయింది ఇలా అన్నాడు. ఐ సెడ్ ఓకే మోదీ ఫైన్ అని అన్నాను అని చెప్తాడు. ఓ పచ్చి అబద్ధం చెప్తాడు. అంటే ఎలా ఉంటుందంటే మన ఇండియన్ మెంటాలిటీ అండి. ఇప్పుడు వాళ్ళు రాస్తారు, వాళ్ళు అలా మాట్లాడొచ్చండి, మనం మాట్లాడకూడదు, అంతే కదా. వాడు ఎలాగైనా మాట్లాడొచ్చు, నిన్ను రారా పోరా ఏమైనా అనొచ్చు, మీరు అనకూడదు. మన కల్చర్ మనదే కదా, మన గౌరవం మనదే కదా. మిస్టర్ ట్రంప్, మిస్టర్ లూట్నిక్ ఇలా చాలా చాలా పద్ధతిగా మాట్లాడాలి. మనకు రాదండి. అవును రాదు. ఇది ఎలా చెప్పాలంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు అండి, ఒక దగ్గర ఒక సంఘటన జరిగింది, మనము తిరుగుబాటు చేశాం. వెంటనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఏం చేశాడు అంటే, తుపాకీ తీసుకొని టపా 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 మన వాళ్ళని ఒక 6గురిని కాల్చి చంపేశాడు. సో ఆవేశం వచ్చిన ఈ ప్రజలు తిరగబడ్డారు. అతని వాహనం ఉంటుంది కదా, అక్కడికి ఎక్కి అతన్ని తోశారు, కింద పడ్డాడు. సాయంత్రము ఒక 50 కార్లు అండి, అతని గెస్ట్ హౌస్ ముందు 50 కార్లు. ఏంటి? వీడికి గాయమైంది కాబట్టి పరామర్శించడానికి 50 కార్లలో ఈ నాయకులు, ఆఫీసర్లు అందరూ వచ్చారు. మరి ఇక్కడ 6గురు భారతీయులు చనిపోయారు కదా, వాళ్ళ గురించి ఎవడైనా పట్టించుకుంటాడా? తర్వాత మీరు అడిగారు అనుకోండి, ద ఇండియన్స్ ఆర్ బార్బేరియన్స్, బ్లాక్ కూలీస్ అని మాట్లాడతారు. అంటే వాడికి జరిగితే అన్ఫేర్. సో మనం ఏం చేసినా అన్ఫేర్. ఇమీడియట్గా డొనాల్డ్ ట్రంప్ మన మీద యాక్షన్ తీసుకోవాలి, మోదీతో మాట్లాడాలి. ఏంటి నువ్వు ఇలా చేసావు, మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి. ఇది వీళ్ళ యాటిట్యూడ్. ఇది ఎప్పుడు మారదండి. జయశంకర్ గారు చెప్పేది ఇదే, ఎప్పుడు మీరు మారరు, మీరు ఇలాగే ఉంటారు, మేము ఏం చెయ్యాలో అదే చేస్తాం. నిన్న రాత్రి వీడియోలో ఇదే మాట్లాడారు. అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, అమెరికా నుంచి భారత్కు కొన్ని సరుకులు వస్తాయి. ఇందులో చాలా చాలా ముఖ్యమైనవి పప్పులు, ఎల్లో పీస్ అంటారు. మన దేశంలో 27% నుంచి 30%, అంటే గ్లోబల్ కన్సంప్షన్లో ఒక్క భారత్ మాత్రమే ఏకంగా 30% ఈ ఎల్లో పీస్ని వాడతాం. అమెరికా రైతులు మనకి పంపిస్తారు. మీకు అక్టోబర్ చివరిలో మనం సైలెంట్గా ఏం మాట్లాడలేదు, 30% ట్యాక్స్ విధించాం, టారిఫ్ విధించాం. నవంబర్ నుంచి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాం. అమెరికా వాడు మాట్లాడలేదు,
మనము మాట్లాడలేదు. ఇవాళ ఈ సెనేటర్స్ ఇద్దరు ఉన్నారు చూసారా, వీళ్ళు డొనాల్డ్ ట్రంప్కి ఉత్తరం రాశారు. నవంబర్ డిసెంబర్ అయిపోయింది, మా రైతులు నానా అవస్థలు పడుతున్నారు, భారత్ దాకా ఎగుమతులు చెయ్యలేకపోతున్నారు, ఈ పప్పులు ఇలా ఉండిపోతే మనకు చాలా పెద్ద లెవెల్లో నష్టాలు, సో మన రైతులు ఇలా కష్టపడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము, మీరు ఏదో ఒక రకంగా ఆ మోదీని బెదిరిస్తారు, భయపెడతారు, ఇంకా టారిఫ్స్ విధిస్తారు, ఏమైనా చెయ్యండి, మీకు ఈ 30% ఈ ఇంపోర్ట్ డ్యూటీ అంటున్నారు చూసారా, దానిని తీసివేయమని. మరి నువ్వు చేసిన 50% ట్యాక్స్ ఏంట్రా? మరి మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, కాబట్టి మనం క్లియర్ అండి. నువ్వు ఎవడైనా సరే, ఇప్పుడు ఈ హనీ బ్యాడ్జర్ అనబడే అనిమల్ ఉంటుంది చూసారా, అది సింహమైనా ఏనుగైనా ఏమైనా కానివ్వండి, నా టర్మ్స్లోనే నువ్వు రావాలి, లేకపోతే కరిచి పడేస్తుందండి. ఇంతే ఉంటుంది, దేనికి భయపడదు, మీకు ఫైనల్గా శత్రువులు పారిపోవడమే, ఏనుగైనా పారిపోవడమే. సో అలాంటి ఒక హనీ బ్యాడ్జర్ యాటిట్యూడ్ మనకు కావాలి, అదే మనం చూపిస్తున్నాం. అంటే మా రైతులు ఇబ్బంది పడితే, అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ నువ్వు పంపిస్తావు, చచ్చినట్టు మా రైతులు పండించాలి, వాడాలి, మాకు అనారోగ్యం అనేది రావాలి. కానీ అదే మేము చేస్తే ఏంటి 30%, నాట్ 50% కదండి, 30% మనం ట్యాక్స్ విధిస్తే వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడండి, అతను దీన్ని పొలిటికల్గా చూస్తాడు, అంతే కదా. సో నేను 500% ట్యాక్స్ విధిస్తాను, భారత్ నేను విడిచిపెట్టను, వాళ్ళ అంతు చూస్తాను, ఇలా కదా మాట్లాడతాడు. అక్కడ మీకు ట్రేడ్ డీలో మీకు మ్యూచువల్ రెస్పెక్ట్ అగ్రిమెంట్ ఏమీ కాదు, వాడు దానిని, అంటే అక్కడ రైతులు, సెనేటర్స్, అమెరికా ప్రజలు నథింగ్ అండి, వాడి ఈగో. నేను చెప్తున్నాను భారత్ వినాలి, ఐ విల్ సీ దట్ మోదీ, ఇలాగే కదా మాట్లాడతాడు. వీళ్ళకేంటండి రెస్పెక్ట్, వీళ్ళకి ఎందుకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి? యుద్ధము అన్న తరువాత వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో మీరు కూడా అలాగే చూడాలండి. కానీ చెప్తున్నాను కదా, ఇళ్లలో కూర్చొని వీళ్ళందరూ ఏంటంటే వాడు అలా ఉండొచ్చండి, కానీ మనకు అంటూ ఒక గౌరవము, మనకు అంటూ ఒక లెక్క ఉంటుంది కదా, మన ఆచారం, ఇవన్నీ చెప్పి ఫైనల్గా ఏంటి, వాడికి లొంగిపోయేలా చేస్తారు. వాడు ఏం చెప్తే, ఇప్పుడు అదేగా చెప్తున్నారు, ట్రంప్ చెప్పింది వినేస్తే అయిపోయింది కదండి, ఎందుకు మనకి ఇన్ని ఇబ్బందులు? వాడు చెప్పాడు, మనం విన్నాం, అయిపోయింది, ఇంతవరకు అలాగే కదా ఉన్నాము. ఇప్పుడు ఈ మోదీ ఏంటి తిరగబడ్డం, ఈ మోదీ వల్లే ప్రాబ్లం అంతా కూడా, అవునా? మరి మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నామండి, మా రైతుల జోలికి రాకు, మా వ్యవసాయ రంగంలోకి రాకు, మా డైరీ ఫార్మర్స్ విషయం గురించి నువ్వు మాట్లాడకు, అలా లేదు అంటేనే నువ్వు రా, అప్పుడే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది నేను చెప్తున్నా, భారత్ చెప్తుంది. బాబోయ్, అమెరికాతో ఇలా మాట్లాడతామండి, మేము ఇలాగే మాట్లాడతాం. ఎందుకు అంటే ఇవాళ నీ రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే అన్ఫేర్, అదే మా రైతులు ఇబ్బంది పడతారండి, పడతారు. ఇప్పుడు ఏంటి, మీకేంటి ప్రాబ్లం? పడతారు, అలాగే వాళ్ళు కూలీలండి, బార్బేరియన్స్, వాళ్ళు ఒక షర్టు కూడా మంచిది వేసుకోరు, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు చెప్తావు, నేను వినాలి. సో ఇది ఎంతకాలం అండి? సో అప్పుడు మొహమ్మదియన్స్ అన్నారు, తరువాత బ్రిటిష్ వాళ్ళు, ఇవాళ కూడా మీకు అమెరికన్స్ చెప్పారు కాబట్టి భారతీయులు వినాలి. ఎందుకు వింటామండి? నువ్వు ఒక 600 ఏళ్ల క్రితము అమెరికా అనే ఒక దేశము ఉండేదా? దేశమే లేదు. అలాంటిది నువ్వు ఇవాళ వచ్చి 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా మీకు సనాతన ధర్మము అనండి, లేదా వ్యాపార నియమాలు పెద్ద పెద్ద ఓడలు వేసుకొని వ్యాపారము చేసిన ఒక దేశము, ప్రపంచంలో ఒక సూపర్ పవర్, నంబర్ 1 కంట్రీగా ఉండిన భారత్ను నువ్వు బెదిరిస్తే ఇక్కడ భయపడిపోతారా? మన చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఇలా మాట్లాడరండి. ఇవాళ అమెరికా వాడి మీద ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలో మనము తీర్చుకున్నాము. 30% ట్యాక్స్ అంటే కట్టు, లేదా నువ్వు పంపించకు. నీ యొక్క పప్పులు మాకు అవసరమే లేదు, నీ పప్పులు ఇక్కడ ఉడకవు. క్లియర్గా చెప్పేశాము కదా. మరి ఇలాగా మనం ఇలా తిరగబడము చాలా మందికి నచ్చడం లేదు. మరి మీకు నచ్చుతుందా లేదా? మీరేమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.